పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని కోడెళ్ల శివప్రసాదరావు స్టేడియంలో రాష్ట్ర స్థాయి బండలాగుడు బల ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. మాజీ మంత్రి సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఈ పోటీలను ప్రారంభించారు. నేటి నుంచి వారం రోజుల పాటు ఈ ప్రదర్శన రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఎడ్లు పాల్గొంటాయని ఎమ్మెల్యే తెలిపారు. నర్సరావుపేటలో ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ వేడుకలను విజయవంతం చేయాలని ప్రజలను సూచించారు. వాటిని ఆహ్వానిస్తున్నాము. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వం. మెగా 9 టీవీ ఛానల్ చైర్మన్ గారికి, కార్యవర్గ సభ్యులకు, అదేవిధంగా రైతు సోదరులందరూ కూడా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు, సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇవాళ పశు ప్రదర్శన 25వ తారీఖు నుంచి 6 రోజులు 30వ తేదీ దాకా నిర్వహించడానికి మరి ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, రైతు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి విజయవంతం చేయడం జరిగింది. ఏదైతే మా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మాకు ఆదేశాలు ఇవ్వడం వల్ల రైతు సోదరులందరూ కూడా పాడి పంటను కాపాడుకోవాలి. పాడి పంట కాపాడుకుంటే మనం అందరం కూడా రైతు సోదరులు కూడా చదువుకునే బిడ్డలకి మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు బాగుంటాయి. కాబట్టి పాడి పంట వ్యాపారాలు, చదువుకునే బిడ్డలకి మంచి మంచి ఉద్యోగాలు రావాలనే ఆలోచనతో మన ఆంధ్ర రాష్ట్రం హరితాంధ్రప్రదేశ్గా మార్చడానికి ఇటువంటి పందాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పశు ప్రదర్శన, అదేవిధంగా బండలాగుడు పందాలు కానీ, అదేవిధంగా పశువుల యొక్క మరి ప్రదర్శన, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైతు సోదరులందరూ కూడా ఎంతో ఇష్టంగా అన్ని విధాలు ఈ కార్యక్రమాన్ని ఇష్టంగా ఏర్పాటు చేశారు. కాబట్టి ఏదైతే సాంప్రదాయబద్ధంగా మరి అనాదిగా నర్సరావుపేటలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మన మరి క్రిస్టియన్లు అన్న ఎన్టీ రామారావు గారు కానీ, కోడెల శివప్రసాద్ గారు కానీ, అదేవిధంగా క్రిస్టియన్లు మరి మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి కార్యక్రమానికి హాజరైన మీడియా సోదరులకి, పోలీసు వారికి, రైతు సోదరులందరికీ కూడా, మహిళలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.